అండి. నేను బీట్రూట్ హల్వా చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎలా కట్ చేసి క్యూబులంతా కూడా పెట్టినాను. బాగా క్యూబులుగా వచ్చింది. చూడండి ఈ విధంగా నేను డ్రై ఫ్రూట్స్ అంతా వేసి గార్నిష్ చేసుకొని చేసినాను. చూడండి ఈ విధంగా నేను అంతా ఎలా చేసిండేది కూడా కరెక్ట్గా మీకు 1 బై 1 మీకు చూపిస్తానండి. అది ఎలా చేసే ప్రాసెస్ కరెక్ట్గా చేయాలండి. మనము స్టవ్ కూడా మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి. చాలా బాగా వస్తుంది. నేను ఇదే చూడండి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిండదో. నేను అది ఎలా చేయాలో నేను ఏమి తీసుకున్నా అనేది కూడా నేను కరెక్ట్గా చెప్తానండి. అంత క్యూబ్స్ అంతా కట్ చేసి ఈ విధంగా అయితే నేను చల్లగా అయినాక కట్ చేసుకున్నానండి. అది కూడా వేడి మీద అయితే మనకు బాగా రాదండి. ఈ విధంగా అయితే నేనైతే మీడియం సైజు అయితే 2 బీట్రూట్లు తీసుకున్నానండి. మీడియం సైజు తీసుకొని తొక్కలంతా తీసేసి బాగా తొక్కలు తీసేసి కడిగి క్లీన్ చేసుకొనేసి క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని చూడండి కొలతలతో నేను మీకు కొలతలు చూపించాలని చెప్పి 2 కప్పులు ఉన్నాయండి. ఈ విధంగా బీట్రూట్ ముక్కలు ఈ విధంగా అయితే నేను 2 కప్పులు ఉన్నాయి. దీంట్లో నేను మిక్సీలో వేసుకొని పైనగా పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ చేసుకొని జ్యూస్ ఫిల్టర్ చేసుకోవాలి. అది కూడా నేను చూపిస్తాను మీకు ఎలా చేసిండేది కూడా. మళ్ళీ నేను దీంట్లో వాటర్ ఎంత వేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను చూడండి. మీకు 2 కప్పులు అయితే నేను మిక్సీ వేసేటప్పుడు ఆ 2 కప్పులు పేస్ట్ చేసేటప్పుడు 1 కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి. సగంగా నేను 2 కప్పుల బీట్రూట్ మిక్సీ వేసేకి 1 కప్పు వాటర్ అయితే యూజ్ చేసేసి ఇదంతా కూడా నేను జ్యూస్ తీస్తున్నాను చూడండి. ఫిల్టర్ చేస్తాను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి. బాగా ఫిల్టర్ చేసుకుంటా బాగా నీట్గా అదంతా స్మాష్ చేస్తా ఫిల్టర్ చేయాలండి. ఈ విధంగా చేసి మళ్ళీ 1 కప్పు వాటర్ వేసుకున్నానండి. ఆ మిక్సీలోనే వేసి కడిగి పోస్తున్నాను చూడండి. చేసి ఇప్పుడు మామూలుగా జ్యూస్ బాగా గట్టిగా ప్రెస్ చేస్తా జ్యూస్ అంతా మట్టిగా తీయాలండి. తీసేసి ఆ పిప్పి మాత్రం వేస్ట్ పడేసుకోవచ్చు. లేదంటే కూడా మీరు అది కూడా హల్వాలాగా చేసుకోవచ్చు. ఆ పీసేసి కూడా చక్కెర వేసి ఓపిక ఉంటే చేసుకోవచ్చు. నేనైతే పడేసినానండి. ఈ విధంగా జ్యూస్ అంతా మట్టగా తీసేసినాం చూడండి. స్మాష్ చేసి బాగా ఇంకా ఈ విధంగా చేసినాక నేనైతే ఒక కార్న్ఫ్లోర్ 1 కప్పు తీసుకునేసి 1/4 కప్పు వేసుకున్నానండి. ఎక్కువ వద్దండి, కప్పు వేయకూడదు. మరి ఎక్కువ వేస్తే మనకు తొందరగా గట్టిగా అయిపోతుందండి. ప్రాసెస్ మనకు రాదు బాగా. ఒక హాఫ్ కప్పు పైన వేసుకోండి. 1/4 కప్పు దాకా వేసుకునేసి చూడండి బాగా కలిపి మిక్స్ చేసుకున్నాను. టోటల్గా 2 కప్పులు వాటర్ వేసి 1/4 కప్పు ఇది వేసి బీట్రూట్ జ్యూస్లో కలిపేసి కార్న్ఫ్లోర్ 1/4 కప్పు వేసి ఈ విధంగా పెనుము బాగా కొంచెం వేడైనాక మళ్ళీ ఇదంతా మనం మిక్స్ చేసి పెట్టుకున్న బీట్రూట్ కార్న్ఫ్లోర్ అంతా కూడా వేసేసి జ్యూస్ వేసేసి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టద్దండి. హై ఫ్లేమ్ పెడితే తొందరగా క్లాట్ అయిపోతుంది. మనకు ప్రాసెస్ సాఫ్ట్గా బాగా జ్యూసీగా రాదండి. అందుకని నేను చెప్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా కలియబెడతా. అది ఏమన్నా క్లాట్స్ అవుతా వస్తుంది, గడ్డలు కడతా ఉంటుంది. దాన్ని ఎంత బాగా మెదుపుకుంటూ మనము కలుపుకోవాలండి. చూడండి దగ్గర గడిపోయింది, బాగా గట్టిపడింది. ఇంకా ఇప్పుడు నేనైతే షుగర్ వేసుకుంటానండి. చూపిస్తున్నాను చూడండి. షుగర్ ఎంత తీసుకున్నానో కూడా నేను మీకు చూపిస్తాను, చూసుకోండి. ఎందుకంటే నేను ఫాస్ట్గా చెప్తున్నానండి. ఇక్కడైతే కొంచెం అమ్మవారిది ఇది చేస్తా ఉన్నారు. టెంపుల్ ఓపెనింగ్ మైకు పెడతా ఉన్నారు. సమ్ టైమ్స్ ఆన్ చేస్తా ఉన్నారు సాంగ్స్ అని చెప్పి నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఎప్పుడు చెప్తారో తెలియదు, ఆన్ చేస్తారో తెలియదు సాంగ్స్. మైకులు అంతా పెట్టిండారు చూడండి. 1.5 కప్పు షుగర్ వేసుకున్నానండి. కప్పున్నర వేసుకున్నాను షుగరు. మీ స్వీట్ని బట్టి మీరు కొంచెం వేసుకుంటారంటే వేసుకోండి ఎక్కువే. చూడండి ఆ చక్కెర అంతా కలిగే వరకు మనము పెడతా ఉంటే చూడండి బాగా షైనీ వస్తుంది. చూడండి షైనీగా కనిపిస్తుంది. షుగర్ అంతా కరుగుతూ ఉంది కదా, బాగా మెల్ట్ అయ్యే కొద్దీ మనకు కొంచెం లూజ్ అయిపోతుంది అనమాట. చక్కెర కరిగితే లూజ్ అయిపోతుంది. చూడండి బాగా కలియబెడతా ఇంకా గట్టిపడే వరకు కలియబెట్టుకుంటా. మధ్యలో ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకుంటున్నాను చూడండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ బీట్రూట్ ఫ్లేవర్ అనేది మనకు తెలియదు. ఆ ఒగురు అదంతా కూడా పోయేస్తుందండి. బాగుంటుంది బీట్రూట్ హల్వా. ఈ విధంగా మధ్యలో నెయ్యి వేసుకుంటా కలియబెట్టుకోవడం వల్ల మనకు ఆ బీట్రూట్ హల్వా ఈ నెయ్యిని అబ్జర్వ్ చేసుకొని మనకు మంచి టేస్ట్ని ఇస్తుందండి, మంచి కమ్మదనం ఇస్తుంది. ఒక 4-5 స్పూన్లు వేసుకున్నానండి నెయ్యి. వేసుకొని బాగా కొంచెం ఎక్కువ వేసుకుని మీరు బాగా అబ్జర్వ్ చేసుకొని ఎప్పుడైతే నెయ్యి సపరేట్ అవుతా వస్తుందో ఆయిలీగా అప్పుడు మనము దాన్ని ఒక ప్రాసెస్ ఏం చేయాలనేది కూడా చెప్తానండి. నేనైతే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి దాంట్లోనే కొంచెం పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, కొంచెం నువ్వులు కూడా వేసానండి. అవి తినేటప్పుడు మనకు ఆ మధ్యలో సీడ్స్ తగులుతూ ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వేసుకోండి, చాలా బాగుంటుంది.
స్వీటు ఆ నెయ్యి ఆ సపరేట్ ఆయిల్ అంతా కూడా ఆ పెనుముక అతుక్కోకుండా మనం కలియబెట్టే కొద్దీ వస్తూ ఉంటుంది. పెనుముక అది అతుక్కోకుండా హల్వా ఎప్పుడైతే సపరేట్ అవుతూ ఉంటుందో అప్పుడు మనము పక్కన ఒక బౌల్లో వేసుకోవాలండి. బాదం కూడా నేను సన్నగా షార్ప్ చేసి వేసాను. చూడండి హల్వా రెడీ అయింది కదా, ఇంకా దీంట్లో వేసుకోవాలని చెప్పి నేను ఈ విధంగా అయితే ఇది కొంచెం షేప్ బాగుంటుందని ఇది తీసుకున్నానండి. దీంట్లో అయితే నెయ్యి అప్లై చేసి నీట్గా అంతా బాగా అప్లై చేసేసి అది వేసుకుంటానండి. హల్వా రెడీ అవుతుంది కదా, అది వేసేసుకుంటాను దీంట్లో. అందుకని నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. వేసుకొని దీంట్లో కొంచెం బాగా ఇదయ్యే వరకు చూడండి. దీంట్లో కూడా గార్నిష్ చేస్తున్నాను. నెయ్యి పూసేసి కొంచెం వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, కొంచెం నువ్వులు కూడా అంతా వేస్తున్నాను. మళ్ళీ గార్నిష్ కోసము బాగుంటుంది. మనము కట్ చేసుకున్న పైన కట్ చేసేటప్పుడు కూడా చూసేకి చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా అయితే అంతా గార్నిష్ చేసి రెడీగా పెట్టుకొని ఇదైతే బాగా కలియబెట్టుకుంటున్నాను కదా బీట్రూట్ హల్వా. అది పెనుముకు అట్లా అతుక్కోకుండా సపరేట్ అవుతుందండి. మనం కలియబెడుతుంటే అదే పెనుముకు ఇది కాకుండా అంటుకోకుండా సపరేట్ వస్తూ ఉంటుంది హల్వా. అప్పుడు బాగా రెడీ అయినట్టు. మైసూర్ పాక్ చేసిన వాళ్ళకు తెలుస్తుంది. నేను మైసూర్ పాక్ చేస్తాను కాబట్టి నాకు ఐడియా ఉంది. అది అప్పుడు మనం దీంట్లో వేసుకోవాలండి. ఈ సర్వింగ్ బౌల్లో వేసుకునేసి ఈ విధంగా మనం నీట్గా ఇది చేసి గార్నిష్ చేసుకుందామండి. కొంచెము బాదం సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది కూడా చల్లేసినాను. మళ్ళీ నువ్వులు, మళ్ళీ ఈ పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అన్నీ వేసి ఈ విధంగా అయితే చల్లగా అయినాక ఈ విధంగా టర్న్ చేసి కీప్స్ కట్ చేయాలండి. వేడి మీద అయితే చేయగాకండి, రావు. ఈ విధంగా కీప్స్ బాగా కూల్ అయిపోవాలండి. చూడండి ఈ విధంగా అయితే కట్ చేశాను. కట్ చేసి బాగా వచ్చినాయి చూడండి నీట్గా కీప్స్. బీట్రూట్ హల్వా చాలా బాగా వచ్చింది. ఇలా చేసుకునేసేయండి. చల్లగా అయినాక కట్ చేసుకోండి. బాగా కూల్ కావాలా, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, తొందరగా కూల్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగున్నాయి. ఆ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా మనకు మధ్య మధ్యలో తగులుతా తినేదానికి చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది కదా. అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా వేసిన్నాను. ఓకే అండి, బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.